మేము పనిచేస్తున్న దాంట్లో మాకైతే సాలరీ సరిపోవడం లేదు. మేమైతే ఐటీ జాబ్‌కి స్విచ్ అవుదాం అనుకుంటున్నాము. ఐదర్ ఒక కోర్స్ చేసో, లేకపోతే ఏదైనా ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టో మేమైతే ఐటీ జాబ్‌కైతే వద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మేము మా చుట్టుపక్కల చాలా మందిని చూస్తున్నాము. ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్లి చాలా మందైతే లక్షలు సంపాదిస్తున్నారు. కొంతమంది కోట్ల ప్యాకేజ్ కూడా తెచ్చుకుంటున్నారు. మాకు కూడా అలాంటి లుక్రేటివ్ కెరియర్ ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్ జాబే కావాలి. మేము చేస్తున్నది మాకు నచ్చడం లేదు అని చెప్పి మనలో చాలా మందికుంటుందన్నమాట. నాకా 7 మందైతే నాకైతే మెయిల్స్ పంపించారు. ఎవరైతే వేరియస్ సెక్టార్స్‌లో పనిచేస్తున్నారో వాళ్ళైతే నాకు మెయిల్ కూడా పంపించారు. ఏ విధంగా మేమైతే ఇందులోకి కమ్‌బ్యాక్ ఇవ్వాలి. లేకపోతే ఇందులోకి మేము ఎంటర్ అవ్వాలి. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవ్వాలి. మాకైతే ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ పాటు మాకైతే వేరియస్ దాని మీద ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్‌పీరియన్స్ మాకెందుకో ఉపయోగపడదు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోకి రావడంలో అది మాకు తెలుసు. బట్ ఏ విధంగా మేమైతే రావాలి. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోకి రావాలి అని చెప్పి మెయిల్స్ అయితే పెట్టారన్నమాట. సో, ఓకే. మీకు రావాలన్న విషయం చాలా అభినందనీయం అన్నమాట. ఎందుకంటే చాలా మంచి విషయం. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని జాబ్స్‌కి చాలా హై ప్యాకేజెస్ ఉంటాయి. చాలా లుక్రేటివ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, ఖచ్చితంగా ప్రతి మనిషికి ఆ రైట్ అనేది ఉంటుంది. ఎక్కువ డబ్బులు సంపాదించాలి. తను ఎక్కువ లగ్జరీగా ఉండాలా. లేకపోతే అట్‌లీస్ట్ తన ఫ్యామిలీకి కావాల్సినటువంటి మినిమమ్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా సమకూర్చగలగాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటూనే ఉంటారు. ఖచ్చితంగా అందులో తప్పేం లేదు. అందరం డబ్బు గురించే పనిచేస్తాం. నేను కూడా డబ్బు గురించే పనిచేస్తాను. ఎవరైనా సరే మంచి మంచి ఆపర్చునిటీస్ రావడం గురించి ట్రై చేస్తామన్నమాట. బట్ ద థింగ్ ఏమంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోకి వచ్చే ముందు మీరు పనిచేస్తున్న కరెంట్ జాబ్‌కి మీరు రిజైన్ చేసే ముందు, నేను చెప్పేటటువంటి ఈ 5 విషయాలు మీరొకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ప్లీజ్. అట్‌లీస్ట్ ఈ 5 విషయాలు, అట్‌లీస్ట్ 4 విషయాల్లో మీరు పర్ఫెక్ట్‌గా ఉన్నారనుకుంటే మీరైతే రండనమాట. అలా కాకుండా ఏదో పక్క వాళ్ళని చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యో, లేకపోతే వేరే వాళ్ళు ఏదో చేస్తున్నారు, నాకు కూడా అలా ఉండాలని ఉందని చెప్పి వాళ్ళని కనుక చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి గనక మనం ప్రెజెంట్ చేస్తున్న జాబ్‌ని వదిలేసి గనక ఇందులోకొచ్చాము అంటే రెంటికి చెడ్డ రేవడే అవుతుందనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. సో ఈ 5 విషయాలు ఏంటి? ఏం మనం చెక్ చేసుకోవాలనేదైతే ఈ వీడియోలో అయితే మీకు కొద్దిగా బ్రీఫ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను నేను. సో, ఫస్ట్ థింగ్ ఏమంటే ఇంట్రెస్ట్ అండ్ యాప్టిట్యూడ్. ఏంటి యాప్టిట్యూడ్ అంటున్నాడు మళ్ళీ ఇప్పుడు యాప్టిట్యూడ్ టెస్ట్ ఏమైనా ఉంటుందా? లేకపోతే ఏమైనా మరీ ఇంపార్టెంటా? మరి అంత ఇంపార్టెంటా యాప్టిట్యూడ్? ఎందుకంటే చాలా టెస్ట్‌లు అవి పెడుతుంటారు కదా! అనుకుంటే యాప్టిట్యూడ్ అంటే ఆ టెస్ట్‌కి సంబంధించి కాదనమాట. సూటబిలిటీ లేకపోతే మన యొక్క నేచురల్ ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో, అది మనకెంతుంది? లేకపోతే మనకి ఇంట్రెస్ట్ ఎంతుంది? మనకైతే ఖచ్చితంగా రావాలనుంది. వేరే ఆపర్చునిటీ తెచ్చుకోవాలనుంది. సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకోవాలనుంది. సో, దానికి తగ్గ మన దగ్గర ఇంట్రెస్ట్ ఎంతుంది? మీరు ఏ ఫీల్డ్‌లో తీసుకోండనమాట. మీరు కొద్దిగా డెవాప్స్‌లోకి వెళ్దాం అనుకుంటున్నారు. ఏమైనా సర్టిఫికేషన్స్ చేద్దాం అనుకుంటున్నారు. లేకపోతే టెస్టింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. సాప్, ఎస్ఏపీ ఇట్లాంటి కోర్సెస్ ఏమైనా నేర్చుకుందాం అనుకుంటున్నారా? లేకపోతే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారు. లేకపోతే ఒక ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారు. లేకపోతే ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న డేటా సైన్స్ కానీ ఇలాంటి కోర్సులు ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నారు. వీటిలో మన ఇంట్రెస్ట్ ఎంతుంది? మనం ఎంత బాగా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయగలుగుతాము? మనం ఖచ్చితంగా ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు కొంత టైం అయితే అలొకేట్ చేసి దీని గురించి అయితే రీసెర్చ్ చేసి వాటి గురించి మనం తెలుసుకోగలుగుతామా లేదా? అసలు మన వల్ల అవుతుందా లేదా? ఎంత వరకు ఇంట్రెస్ట్ ఉంది? అని చెప్పి మనమైతే ఫస్ట్ ఒకసారి బేరీజ్ అయితే వేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా తెలుసుకోవాలి దీని గురించి. ఎందుకంటే రేపొద్దున ఎవరో జాబ్ ఆపర్చునిటీ ఇస్తారని చెప్పేసి వాళ్ళకి ఒక 2,00,000, 3,00,000 పే చేసేసి ఆ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టపడే కన్నా ఒకసారి ముందరే మనం ఇవన్నీ చేయగలుగుతామా లేదా అని చెప్పి మన ఇంట్రెస్ట్ ఎంత వరకు ఉంది? మనం ఎంత వరకు కేపబుల్? ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఏమైనా చేయగలుగుతామా? ఎందుకంటే ప్రతి డొమైన్‌లో, ప్రతి డిసిప్లిన్‌లో కూడా మీరు అనుకోవచ్చన్నమాట. ఇది ఈజీ, ఇది ఈజీ అని చెప్పి. కానీ ఏది ఈజీ కాదు. మీరు ఎవరినైనా అడగండి. టెస్టింగ్ చేసేవాళ్ళని అడగండి. డెవాప్స్ చేసేవాళ్ళని అడగండి. లేకపోతే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ లేకపోతే ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఎవరైనా సరే డీబీ అడ్మిన్స్ కానీ ఎవరినైనా అడగండి. ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటటువంటి ఛాలెంజెస్ వాళ్ళైతే ఖచ్చితంగా ఫేస్ చేస్తారనమాట. సో, ప్రతి దానికి ఛాలెంజెస్ ఉంటాయి. సో, ఇవైతే ఫస్ట్ మీ యొక్క ఇంట్రెస్ట్‌ని బట్టి, మీ యొక్క యాప్టిట్యూడ్‌ని బట్టి మీరు ఎలా చేస్తారు? మీ యొక్క ఇంట్రెస్ట్ దేని మీద ఉందని చెప్పి ఫస్ట్ అయితే మీరు చెక్ చేసుకోండనమాట. సో, మనం చేయగలుగుతామా లేదా అని చెప్పి ఫస్ట్ పాయింట్ ఇది చెక్ చేసుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేసి డిమాండ్ ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్ అనమాట. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు వద్దామనుకుంటున్న ఫీల్డ్‌కి యాస్ ఆఫ్ నౌ డిమాండ్ ఎంతుంది మార్కెట్‌లో? ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఓపెన్‌లో ఉన్నాయి? లేకపోతే ఇప్పుడు మీరు ఒక కెరియర్‌లోంచి ఇంకో కెరియర్‌లోకి వస్తున్నారు కాబట్టి, మీరు ఐదర్ ఫ్రెషర్‌గా అయితే మీరైతే ఎక్కువ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే అంత ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి మీకైతే అంత 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మీకు ఆ సాలరీ అయితే ఇవ్వరు కదా! సో, మీరేమంటే ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఏమంటే మీరు ఫ్రెషర్‌గా రావడానికి అయితే చూడాలన్నమాట. బట్ యాస్ ఆఫ్ నౌ ఉన్న పరిస్థితులు ఏమంటే పాపం ఫ్రెషర్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎవరైతే కాలేజీ నుంచి బయటకొస్తారో వాళ్ళకి ఉద్యోగావకాశాలు చాలా తక్కువుంటున్నాయన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే, ఈ 10 ఏళ్ళు కూడా మీరైతే వేరే దాని మీద పని చేస్తున్నారు కాబట్టి, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇండియాలో ఏం చేస్తాయంటే, అదేదో కెరీర్ గ్యాప్ లేకపోతే ఇంతవరకు మీ ఎక్స్‌పీరియన్సే లేదు. మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలని చెప్పి రకరకాల క్వెషన్స్ అన్ని వేసి, చాలా మానసికంగా అయితే హింసిస్తాయన్నమాట. సో, వీటన్నిటికి నేను రెడీగా ఉన్నాను. నేను చేయగలుగుతాను. ఇవన్నీ నేను ఓవర్‌కమ్ చేయగలుగుతాను. నాకు టాలెంట్ తోటి, నా స్కిల్స్ తోటి నేనే ఒక ప్రాక్టికల్‌గా ఏదైనా ఒక ఎగ్జాంపుల్స్ లాంటివి క్రియేట్ చేసి, ఒక వెబ్‌సైట్స్ ఏమైనా క్రియేట్ చేసి, లేకపోతే నా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అందులో నేను పోర్ట్రే చేస్తాను. నా యొక్క టాలెంట్ తోటైతే వాళ్ళనైతే మెప్పిస్తాను అని చెప్పేసైతే మీరు అనుకుంటున్నారైతే ఖచ్చితంగా రండన్నమాట. ఈ ఇండస్ట్రీ మీలాంటి వాళ్ళ కోసమే ఉందన్నమాట. ఖచ్చితంగా మీకైతే ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే
మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా, మీరు డెవాప్స్ తీసుకోండి, లేకపోతే టెస్టింగ్ తీసుకోనండి, డెవలప్‌మెంట్ తీసుకోనివ్వండి, వాటిలో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? మనం వెళ్తే సర్వైవ్ అవ్వగలుగుతామా? సర్వైవ్ అనేది పక్కన పెట్టేసేయండి. మీరు ఒక జాబ్‌లో జాయిన్ అయితే ఎలాగైనా సర్వైవ్ అవుతారు. అందులోకి మనం ఎంటర్ అవ్వగలుగుతామా లేదా? ఆపర్చునిటీస్ మనకు అందులో అబండెంట్‌గా దొరుకుతున్నాయా లేదా? మనం ట్రై చేస్తే మనకు వస్తుందా లేదని చెప్పి ఫస్ట్ చెక్ చేసుకున్నాం. ఇది సెకండ్ పాయింట్ మీరు చూసుకోవాల్సింది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్. సో, ఏమంటే మీకు తెలుసు ఇంతవరకు మీరు వేరే దాని మీద పని చేశారు. ఇప్పుడు మీరు ఒకటి అనుకున్నారు. మీరు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలని చెప్పి అనుకుందాం. ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. తీసుకున్న తర్వాత మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వడానికి ఏం నేర్చుకోవాలి? దాంట్లో మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి? జావా నేర్చుకుందామా బ్యాక్ ఎండ్‌లో? పైథాన్ నేర్చుకుందామా? ఫ్రంట్ ఎండ్‌లో ఇంకేం నేర్చుకుందాం? జావా స్క్రిప్ట్ నేర్చుకుందామా? ఇటువంటి ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ మీద మీరైతే మంచి అవగాహన అయితే తెచ్చుకోవాలన్నమాట. లేకపోతే మీరు ఏదైనా ఒక ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నారు. దాని ప్రాసెస్ ఏంటి? ఎలా చేయాలి? దీనిలో గనుక మనం సర్టిఫికేషన్ చేస్తుంటే మనకొచ్చే యూజెస్ ఏంటి? తర్వాత మనకి ఎటువంటి ఆపర్చునిటీస్ వస్తాయి? నెక్స్ట్ సర్టిఫికేషన్స్ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇటువంటి క్లౌడ్ సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఇంకేమున్నాయి? అమెజాన్ వెబ్ సర్వీసెసా? లేకపోతే మైక్రోసాఫ్ట్ వాళ్ళు చేయాలా? లేకపోతే గూగుల్ వాళ్ళు చేయాలా? ఇంకా చాలా ఉన్నాయి కదా! ఇవన్నీ ఎట్లా చేయాలి? లేకపోతే నాకు ఆ జాబ్ రావాలంటే నేను ఏ విధంగా అప్ స్కిల్ అవ్వాలి? ఇటువంటివన్నీ కూడా మీరైతే డిసైడ్ అవ్వాలన్నమాట. ఫస్ట్ ఇవన్నీ కూడా చూసుకోండి. మీరెందుకంటే చెప్తున్నానంటే, మీరు మీ యొక్క జాబ్ చేసుకుంటూనే ఇవన్నీ కూడా నేర్చుకోవాలన్నమాట. నేను మీకిచ్చే హంబుల్ సజెషన్ ఏంటంటే, దయచేసి మీరు చేస్తున్న జాబ్‌నైతే రిజైన్ చేసేసి వేరే దానికైతే వెతుక్కోవడానికి ట్రై చేయకండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అది. మన చేతిలో ఉన్నదాన్ని వదిలేసి లేని దాని గురించి మనం ఎందుకు పరిగెడతాం? లేదు, మేము ఫైనాన్షియల్‌గా చాలా సెటిల్డ్. నేనొక సంవత్సరం పాటు నేను పని చేయకపోయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం చేయండి. రిజైన్ చేసి వెతుక్కోండి. బట్ నాకు హంబుల్ సజెషన్ ఏమంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే చూస్తారో వాళ్ళ యొక్క ప్రెజెంట్ ఎకనామిక్ సిట్యుయేషన్‌ని లేకపోతే ఫైనాన్షియల్ సిట్యుయేషన్ దృష్టిలో పెట్టుకొని నేను చెప్తానన్నమాట. దయచేసి మీరు ఎవరైతే ఎంప్లాయీస్ 3 మంత్స్ నోటీస్ పీరియడ్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. 3 మంత్స్ నోటీస్ పీరియడ్ అంటే ఎలా రిజైన్ చేసేసి ట్రై చేసుకోవచ్చు అని చెప్పి. వాళ్ళకి కూడా చెప్తున్నానన్నమాట. దయచేసి మీ చేతిలో ఉన్న జాబ్‌నైతే మీరైతే రిజైన్ చేసేసి బయట జాబ్‌లయితే వెతుక్కోవడానికి ట్రై చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే వస్తే ఓకే. 95% వచ్చేస్తుంది ఓకే. బట్ ఆ 5%తో గనక మనం ఉన్నామంటే 3 మంత్స్ అయిన తర్వాత కూడా జాబ్ రాలేదంటే ఈ రెసిగ్నేషన్ మనం వెనక్కి తీసుకోలేం. ఉన్న జాబ్ కూడా పోతుందన్నమాట. సో, ఇదైతే చాలా బాగా గుర్తుపెట్టుకోండి. సో, మీరు అప్ స్కిల్ అవ్వండన్నమాట. సో, డీవియేట్ అవుతున్నాం. కొద్దిగా ఏమంటే అప్ స్కిల్ అవ్వండన్నమాట. మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో దానికైతే మీరు అప్ స్కిల్ అవ్వడానికి ట్రై చేయండన్నమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి జాబ్ స్టెబిలిటీ. మీరొక కెరియర్ చూస్ చేసుకున్నారిప్పుడు. సో, దాని ఫ్యూచర్ ఎట్లా ఉండబోతోంది? సస్టైనబుల్‌గా ఉంటుందా లేదా? దాని మీద ఇప్పుడున్నటువంటి ఆపర్చునిటీస్ ఫ్యూచర్‌లో కూడా వస్తాయా? రావా నాకు? ఇదైతే మీరు చూసుకోవాలన్నమాట ఖచ్చితంగా. సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఒక గవర్నమెంట్ జాబ్‌లో ఉన్నారు. అదొక స్టేబుల్ మీకైతే ఇన్‌కమ్ అనేది జనరేట్ చేస్తుంటుంది ఎవ్రీ మంత్. అదొదిలేసి మీరొక సాఫ్ట్‌వేర్ జాబ్‌లోకి వస్తున్నారంటే దానికి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? లేకపోతే మనం చూస్తున్నాం కదా! ఇప్పుడు ఏఐ ఇంటిగ్రేషన్ అనేది చాలా అవుతుందన్నమాట. సో, దానికి కూడా మనం తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వగలుగుతామా లేదా? ఖచ్చితంగా వీటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ, దీన్ని యూజ్ చేసుకుంటూ ఫ్యూచర్‌లో ఇన్ని ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. దానికి కూడా నేను రెడీగా ఉన్నాను. ఖచ్చితంగా నాకైతే మంచి స్టేబుల్ పొజిషన్‌లో అయితే నేను ఉంటాను అని చెప్పి మీరు ఊహించుకున్నారు. మీ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టుగా మీరు వర్క్ చేయగలుగుతారని చెప్పి మీరు నమ్మినట్టయితే ఖచ్చితంగా మీరు రండన్నమాట. సో, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి ఫైనాన్షియల్ కన్సిడరేషన్. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా! మీరు నిజంగా వద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు పనిచేస్తున్న దగ్గర నుంచి మీరు సాఫ్ట్‌వేర్ జాబ్‌లోకి రావాలంటే మీరు చెక్ చేసుకోవాలి ఫస్ట్. నేను ఇట్లా ట్రాన్సాక్షన్ అవ్వడం వల్ల నాకు యూజెస్ ఉంటాయా? లేకపోతే ఎక్కువ ప్రోస్ ఉంటాయా? ఎక్కువ కాన్స్ ఉంటాయా? అని చెప్పి మీరైతే ఫస్ట్ బేరీ చేసుకోండి మీరు. ప్రస్తుతం మీరు ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. అందులో మీకు ఒక 50,000 అయితే మీరు ఎర్న్ చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ జాబ్‌కి వచ్చారంటే ఒక రూ. 1,00,000 ఎర్న్ చేస్తానని చెప్పి మీరు అనుకున్నారనుకోండి. ఖచ్చితంగా ఇట్స్ గుడ్ అమౌంట్. బట్ ఈ రూ. 1,00,000 ఎర్న్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? అది కదా పాయింట్. మీకు ఇలా వచ్చిన వెంటనే మీకున్న టాలెంట్, స్కిల్స్ చూసి ఎవరైనా ఒక రూ. 1,00,000 మీకు ఆఫర్ చేస్తే ఓకే. అట్లా కాకుండా మీరు మిమ్మల్ని ఫస్ట్ నుంచి ఒక ఫ్రెషర్ కింద కన్సిడర్ చేసి మీకు ఫస్ట్ 20,000 ఇస్తాం, 30,000 ఇస్తాం. లేకపోతే కొంతమంది ఈవెన్ 15,000 కూడా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెషర్స్‌గా. సో, అలానే ఇస్తామంటే ఈ 15,000 సాలరీ నుంచి రూ. 1,00,000 మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి మీకు ఎంత టైం పడుతుంది? అంత టైం వరకు మీ మీద డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళకి మీరు ఫైనాన్షియల్‌గా ఎటువంటి లోపం లేకుండా చూసుకోగలుగుతారా లేదా? అంత ఎమర్జెన్సీ ఫండ్ మీ దగ్గర ఉందా లేదా? పర్వాలేదు కొంతకాలం నా దగ్గర ఇలా రెవెన్యూ అనేది జనరేట్ అవ్వకపోయినా సరే నేను చేయగలుగుతాను పర్వాలేదు అనుకుంటే ఖచ్చితంగా రండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదేదో వీళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలని ఎక్కడ లేదనమాట. సో, ఖచ్చితంగా రండి.